ఎక్కడి నుంచి వచ్చారు? మేము శంషాబాద్ నుంచి వచ్చాం మేడం. అవునా? అంటే కేటీఆర్ రమ్మని చెప్పారా సభకి, లేకపోతే మీరే కావాలని వచ్చారా? లేదు, కేటీఆర్ రమ్మని పిలవలేదు, మేమే వచ్చాము అభిమానంతో. మేము టీఆర్ఎస్ పార్టీలో 15 సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి టీఆర్ఎస్ అభివృద్ధి ఈడగుడక మంచిగా జరగాలి అని మేము, మాది రాజేంద్ర నగర్ నియోజకవర్గం, మేమేం మా నియోజకవర్గంలో మంచి పనులు చేసారు టీఆర్ఎస్ గవర్నమెంట్ అని మేము ఇక్కడ రావడం జరిగింది మేడం. గెలుస్తుందా బీఆర్ఎస్? మేడం, జూబ్లీస్ లో బీఆర్ఎస్ గెలుస్తుందా? 100కు 100% 25 నుంచి 30,000 మెజార్టీ తోటి, అఖండ మెజార్టీ తోటి గెలుస్తారు మేడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శంషాబాద్ నుంచి వచ్చినా మేడం. అంటే ప్రజలు ఏమంటున్నారు? బీఆర్ఎస్ కేసామని అనుకుంటారు. బీఆర్ఎస్ కేసామని అనుకుంటారు. మీరేమనుకుంటున్నారు? నేను బీఆర్ఎస్ కేయాలి అనుకుంటున్నాను. గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ? గెలుస్తుంది తప్పకుండా. సార్ మీరేం చెప్తారు? అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం కూడా చూస్తున్నారు, అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి ఎట్లేదన్నా కూడా వాళ్ళ ప్రచారం కూడా మనం చూస్తున్నాం. సో మీరు కూడా బీఆర్ఎస్ కార్యకర్త కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి ప్రజెంట్? అందరికీ నమస్కారం. గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అభివృద్ధి అనేది జరగలేదు, వెనుకబడిపోయింది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అభివృద్ధి చేసిండ్రు, అన్ని రకాలు అందరికీ అందినాయి, అన్ని స్కీములు అందినాయి. 2 సంవత్సరాల నుంచి అస్తవ్యస్తంగా ప్రభుత్వం నడుస్తుంది, ఎవరికి ఈ స్కీమ్ అందుతలేదు, చెప్పిన వాగ్దానాలు నెరవేర్చలేదు. కాబట్టి ఈ రోజు అందరూ స్వచ్ఛందంగా తెలంగాణ ఉన్న ఇతర ప్రాంతాలకి అందరం వచ్చినాము. ఈ గెలుపుతో తెలంగాణ ఒక దిక్సూచిలాగా అవుతుంది. రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ గెలుపుతో మాకు అందరూ కూడా ఒక ఊపొస్తున్న అందరం కూడా ఈ కేటీఆర్ సభ కోసం వచ్చినాం అందరం. సార్ ఆగండి. బైక్ మీద వచ్చారు రోడ్ షోకి? బైక్ మీద కాదమ్మా, బైక్ మీద తిరుగుతున్నాం. రోజు కారు వదిలిపెట్టి నడిచి బైక్ల మీద తిరుగుతున్నాం. ఎందుకు సార్? అంటే ఎప్పుడు కారులోనే కదా ప్రయాణం చేస్తుంటారు. యూసుఫ్ కూడా మా అందరి కార్యకర్తలు, మా ఓటర్ మహాశైలం కలవాలంటే చిన్న చిన్న గల్లీలు ఉన్న వాళ్ళకి దగ్గరికి పోతున్నాం. మేము క్లోజ్ గా వాళ్ళ కష్టాలు ఏమంటున్నారు ప్రజలు ఏమంటున్నారు? రసమైన నేను, కమలాకర్ గారు, పెద్ద సుదర్శన, కౌశిక్ రెడ్డి, మా టీం ఎట్లుంది? మా టీం విష్ణు, లక్ష్మణ్, పోచంపల్లి గారు, కాలేరు వెంకటేశ్వర గారు, మా యూసుఫ్ కూడా డీజిల్ బ్రహ్మాండమైన మెజార్టీ చేయబోతున్నాం. మీరేం చెప్తారు? ఇంకా చెప్పడానికి ఏం లేదమ్మా, అంత వెయిట్ చేయడమే. ఇంకా కారుకి ఎప్పుడు ఓటేస్తాం అని చెప్పేసి ప్రజలంతా ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు పొద్దుతుందని బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది. మీరు ఊహించినట్టు మెజార్టీ వస్తుంది, రాసి పెట్టుకోండి. 30 నుంచి 40,000 మెజార్టీ. ఒక్క ఛాన్స్ అంటాడు మరి రేవంత్ రెడ్డి. ఇంకేం ఛాన్స్ ఇచ్చింది? ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది. ఆయనకు ఆల్రెడీ ఇచ్చిర్రు, కూర్చున్నాడు, తన్నుకున్నాడు, ఆ సీటు కొల్లగొట్టుకున్నాడు, అయిపోయింది. ఆ ఒక్క ఛాన్స్ అనే బీసీలను మోసం చేసి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చిర్రు. ఆ ఒక్క ఛాన్స్ ఆయనకు అయిపోయింది. ఆఖరి మోకా కూడా అయిపోయింది. ఇది ఆఖరి మోకా అయిపోయింది. ప్రచారం బాగుంది. 2 సంవత్సరాల నుంచి అజారుద్దీన్ ఎవరో తెలియదా అండి? ప్రజలకు ఇండియా మొత్తం తెలుసు కదా. అజారుద్దీన్ ఇండియా కెప్టెన్ తీసుకొచ్చినా అంటాడు. ఇలా జూబ్లీ హిల్స్ ఎన్నిక రాగానే అజారుద్దీన్ గుర్తొచ్చిండు ఆయనకి. ఆటో డ్రైవర్లు తాగబోతులు అంటాడు. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మైనార్టీ వాళ్ళు ఉన్నారు అంటాడు. మైనార్టీ వాళ్ళు లేకుంటే, కాంగ్రెస్ పార్టీ లేకుంటే మైనార్టీ లేదంటాడు. అర్థం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి లేకుంటే ఏందండి ఆయన? తెలంగాణ ప్రజలు అసలు ఏమనుకుంటున్నాడు? ఒక్కసారి ఏదో అవకాశం ఇచ్చారు కాబట్టి చూసిరు జనాలు, కనిపిస్తే కొట్టేటట్టు ఉన్నారు మేడం. రేవంత్ రెడ్డి వామో అని పేరు తీయకండి అంటున్నారు. ఊర్లలో గల్లీలో పోండి, ఎక్కడైనా పోండి. అర్థమైందా మేడం? రేవంత్ రెడ్డి కాదు, రేట్ ఎంత రెడ్డి. సార్ ఏం చెప్తారు? జూబ్లీస్ ప్రజలు ఏమంటున్నారు? 100% జూబ్లీస్ విత్ బీఆర్ఎస్ బ్రహ్మాండంగా మెజారిటీతో గెలుస్తున్నారు. ఇక్కడ ఎక్కడైనా పోతే ఒకే మాట మాట్లాడుతున్నారు. ఒక దొంగకు ఓటిచ్చి 420 హామీ ఇచ్చిన దొంగకు ఓటిచ్చి తప్పు అయింది. 100% మళ్ళా బీఆర్ఎస్ రావాలి. ఈ సీట్ మాకంటి గోపినాథ్ అన్నది తప్పకుండా సునీతమ్మ గెలుస్తా. మనం అందరూ వచ్చి బీఆర్ఎస్ కు ఓటేస్తా ఉంటున్నారు. మెజారిటీ ఎంత రావచ్చు? మోర్ దెన్ 30 to 40,000 మెజారిటీ వస్తారు. యూ విల్ బి షాక్డ్ విత్ ద రిజల్ట్స్. మైనారిటీస్ అంతా ఏమంటున్నారు? 100% విత్ బీఆర్ఎస్. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ ఫర్ మైనారిటీ. ఎందుకు అంటే 4,000 కోట్ల అది ఇస్తా అన్నారు, ఏమి ఇవ్వలేదు. అదే విధంగా మైనారిటీస్ కు ఇప్పుడు అజరుద్దీన్ కు ఇప్పుడు ఎందుకు ఇచ్చిన అందరు ఒక క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు మైనారిటీస్ కు ఏం చేయలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అజరుద్దీన్ కు మినిస్టర్ చేశారు. ఎందుకు? మైనారిటీస్ కు రిజర్వేషన్ అన్నారు, ఎక్కడ ఉన్నారు? 4,000 బడ్జెట్ అన్నారు, ఎక్కడ ఉన్నారు? ఇంకొకటి మైనారిటీస్ గురించి ఇమామ్ और మోసం మస్జిద్ అంటే పెద్ద మనిషి ఉంటారు, 10,000 12,000 అన్నారు, ఏమి ఇవ్వలేదు. 100% ఆల్ మైనారిటీస్ విత్ బీఆర్ఎస్. You will be shocked with the results. 100% BRS is winning with thumping. అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడాన్ని ఏ రకంగా చూస్తారు? అజరుద్దీన్ కు మంత్రి పదవి ఏం పెద్ద చేశారు. ఇంకొకటి
ఒక మాట ఏమన్నారు, నేను ఒక వరల్డ్ కప్ తెచ్చిన స్పోర్ట్స్ మ్యాన్ కి మినిస్ట్రీ ఇస్తే బాధపడుతున్నంట. వరల్డ్ కప్ ఎప్పుడు తెచ్చారు, మినిస్ట్రీ ఎప్పుడు ఇస్తున్నారు అంతా కూడా సీఎం గారికి తెలియదు. 100% nothing will be on Azharuddin. He himself is very much shocked whether he will get an MLC or not. రైట్. సో మీరేం చెప్తారు? 100% BRS पार्टी is going to win with majority. हमारी मेजोरिटी इंशाल्लाह 30,000 से 40,000 वोटों से रहेंगी. ఎంత మెజారిటీ ఎంత రావచ్చు? మైనారిటీ ఓట్లు ఎంత పడచ్చు? माइनॉरिटीज आर विद BRS पार्टी एंड माइनॉरिटीज जो है 30,000 से 40,000 100% माइनॉरिटीज के वोट्स हमारे BRS पार्टी को आएंगे. రైట్. సో మీరేం చెప్తారు సార్? ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్వేషం, విధ్వంసం, మత కల్లోలాలు తప్ప 2 సంవత్సరాలు ప్రజలు చూసింది ఏం లేదు. అభివృద్ధి మాత్రం ఈ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి రెఫరెండంగా మారబోతోంది. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి జైత్ర యాత్ర మొదలవబోతుంది. మాగంటి గోపీనాథ్ సునీత గారు బ్రహ్మాండమైన మెజారిటీతోనే గెలవబోతారు. రెఫరెండం గా తీసుకుంటున్నారు అది తీసుకుంటారా అని చెప్పేసి రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తే ఒక జర్నలిస్ట్, రెఫరెండం గా ఎందుకు తీసుకుంటాము, తప్పులు ఉంటే సరి చేసుకుంటాము, తప్పు లేకపోతే ఇంకా ముందుకు వెళ్తామని చెప్పి ఆయన భయపడుతున్నాడు. 2 సంవత్సరాల్లో ఆయన చేసింది ద్వేషం, తర్వాత విధ్వంసం చేసిండు, మత కలహాలు చేసిండు. అందుకోసం ఆయన రెఫరెండంగా స్వీకరిస్తలేరు. ఆయనకు తెలుసు ఓడిపోతున్నాడని. ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో మీరు చూస్తున్నారు 12 మంది మంత్రులు కూడా ఇక్కడ గల్లీ గల్లీకి ప్రచారం చేస్తాను. అంటే ఇది బీఆర్ఎస్ విజయంగా మీరు భావించవచ్చు. రాబోయే 4 రోజుల్లో ప్రజలు కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీని బ్రహ్మరథం పట్టబోతాను. ఆయన ఇంకొక మాట చెప్పిండు, కాంగ్రెస్ తోనే ముస్లిం మైనార్టీలు, కెమెరా దింపు బ్రదర్, కొంచెం ముస్లిం మైనార్టీలు మీకు అక్కడ కనబడతారు. బుర్గాల్లో లేడీస్లు కూడా మీకు కనబడతారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తోని మైనార్టీలు కాదు, కేసీఆర్ గారితో మైనార్టీలు ఉన్నది రుజువు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ గట్టిగా చేస్తుందని అంటున్నారు, ఏం చెప్తారు? పోల్ మేనేజ్మెంట్ గట్టిగా చేస్తుందని అంటున్నారు, ఏం చెప్తారు? వాళ్ళు ఏం చేసినా, పోల్ మేనేజ్మెంట్ గట్టిగా చేసినా, ఏం చేసినా ప్రజలు మాత్రం డిసైడ్ అయి ఉన్నారు. ఈసారి మాగంటి సునీత అక్కకి బ్రహ్మాండమైన మెజార్టీ ఇవ్వబోతున్నారు. పైసలు కూడా పంచుతున్నారు, పక్క నుంచి పంచుతున్నారు. ఓడిపోతున్నారని భయంతో వాళ్ళు పంచుతుండొచ్చు. పంచితే కూడా పైసలు తీసుకుంటారు. ఈ రోజు ఒక ఆడబిడ్డని తెల్ల రేషన్ కార్డ్ మహిళకి 2,500 రూపాయలు నెలకిస్తున్నారు. ఈ రోజు 22 నెలలు బాకీ పడ్డాడు. వాడు తీసుకుంటే పర్వాలేదు, తీసుకొని కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకి ప్రజలు ఓటు వేయబోతున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.